కమాన్. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాకు మళ్ళీ మజిలీ తర్వాత యాక్చువల్గా శివగారితో అప్పటి నుంచి ప్రతి టెక్ జగదీష్ కానీ ఖుషిది కానీ ఆయన పిలుస్తున్నప్పుడు ప్రతిసారి ఏదో ఒక దానిలో జరగట్లేదు. ఫస్ట్ తర్వాత టీఎఫ్ఎన్ వచ్చినప్పటి నుంచి మైత్రిలో ఒక సినిమా చేయాలని అందరూ చెప్తుంటారు. నేను కూడా అది కోరుకుంటాను. నేను ఐ ఆల్సో యూస్ టు వాంటెడ్ టు వర్క్ ఇన్ దట్ బ్యానర్. అది కూడా అలా ఒక 5 years నుంచి అలా జరుగుతుంది. సేమ్ ఫస్ట్ నుంచి రవితేజ గారు సినిమా చేయండి, రవితేజ గారు సినిమా చేయండి అందరూ చెప్తుంటారు. నేను వచ్చిన తర్వాత ఫస్ట్ డే షూట్కి ఐ హ్యావ్ వర్క్డ్ కొన్ని పెద్ద హీరోస్తో సీనియర్ ఆర్టిస్ట్తో వర్క్ చేసాము. కానీ వాళ్ళు కూడా ఆన్ టైంకి వస్తారు అనేది అంతా తెలుసు. బట్ ఈయన సార్ 8 o'clock టైం ఇస్తే 8 o'clock మార్కులోకి వచ్చి శివ ఏం షార్ట్ అని అడుగుతారు. సో ఆ పంక్చువాలిటీ కానీ ఆ ప్యాషన్ కానీ అదే ఆయన ఇంతమంది నాకు అంటే రవితేజ గారికి ఇంత క్రేజ్ ఉందని నాకు అర్థమైంది సార్. సో అందరికీ థ్యాంక్స్ అండి నాకు ఈ సినిమాలో పార్ట్ చేసినందుకే. ఇంకా అందరూ ఇప్పుడు సోషల్ మీడియాలో సహం లాస్ట్ ఒక 20 minutes మొత్తం బ్లర్ ఉంది అని చెప్తున్నారు. అంటే యాక్చువల్గా మేము కూడా ఆ సినిమా బ్యాక్ సైడ్లో వర్క్ చేసిన అందరం కూడా ఆ సీన్స్ తీస్తున్నప్పుడు కూడా అందరూ ఏడ్చారు. అందరూ డిఐలు కూడా ఇప్పుడు నాకు తెలుసు సినిమాలు మిగతా చోట వర్క్ చేసిన అందరూ ఆ సీన్స్ ఏడ్చి చేసి ఉంటారు. ఆ ఏడ్పే అందరికీ స్ప్రెడ్ అయింది. సో అందరికీ ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ చేసినందుకు ఈ సినిమాలో నేను ఐ డోంట్ వాంట్ టు టేక్ కిల్ అ లాట్ ఆఫ్ టైమ్ ఆఫ్ యూర్స్. సో ప్రతి అందరికీ థ్యాంక్స్ అండి. సురేష్ గారు వీళ్ళు యాక్చువల్గా ఎవరికో ఎంతమందికి తెలుసేమో అక్కడ యాక్చువల్గా మనం అందరూ రియల్ లొకేషన్ అంటున్నారు. కానీ ఆ రియల్ లొకేషన్ ఇప్పుడు ఆ ఇల్లు కానీ అది అక్కడ షూట్ చేసాం. సేమ్ అదే ఫ్రేమ్ ఏదో ఒక చిన్న బ్లాక్ మాత్రం ఇక్కడ చేసాము. అది చాలా టఫ్ వర్క్. అదే ఆయన కూడా మన సినిమా డైరెక్టర్ కూడా చాలా అది హెల్ప్ అయింది. ఇంకా సాయి గారు యాక్చువల్గా ఆయన ప్రతి డబ్బింగ్ నుంచి ఆయన ఇచ్చిన మోటివేషన్ నెక్స్ట్ లెవెల్ అండి. థ్యాంక్ యూ అండి. అంటే లాస్ట్ రిలీజ్ అవ్వని రోజు ఆయన ప్రతిరోజు ఫోన్ చేశారు. సో నేను అది మిస్ అయితే సారీ అండి. థ్యాంక్స్ లాట్ అందరికీ. థ్యాంక్ యూ విష్ణు గారు. ఇంకటి నుంచి మనం ఒక గేమ్ ఆడుతున్నాం అనమాట. గేమ్ ఏంటి అంటే నేను స్వామియే శరణమయ్యప్ప అని చెప్పగానే మీ స్పీచ్ ఆపేయాలి. ఈలోపు